రైట్, బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై తాను జైల్లో ఉన్నప్పుడే అడిగారని, అందుకు తాను అంగీకరించలేదన్నారు. తాను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరో తెలియదన్నారు. తాను కేసీఆర్ లాగా ఎవరికీ భయపడను అని చెప్పారు. ఢిల్లీలో ఉన్నప్పుడే తనపై కుట్రలు మొదలయ్యాయని అన్నారు. తనను రేవంత్ రెడ్డి కోవర్టు అనడం కరెక్టేనా అని కవిత ప్రశ్నించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రైట్, బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నా. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించినటువంటి బ్రేకింగ్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై తాను జైల్లో ఉన్నప్పుడే అడిగారని, అందుకు తాను అంగీకరించలేదని కూడా కవిత చెప్పినటువంటి పరిస్థితి. తాను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరో కూడా తనకు తెలియదని, తాను కేసీఆర్ లాగా ఎవరికీ భయపడనని చెప్పారు. ఢిల్లీలో ఉన్నప్పుడే తనపై కుట్రలు మొదలయ్యాయని కూడా అన్నారు. తనను రేవంత్ రెడ్డి కోవర్ట్ అనడం కరెక్టేనా అని కవిత ప్రశ్నించినటువంటి బ్రేకింగ్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, కవిత కామెంట్స్ కొంచెం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే విమర్శలు చేశారో అది అప్పట్లో వచ్చినటువంటి అవి కేవలం పుకార్లు మాత్రంగానే కొట్టిపారేసినటువంటి పరిస్థితి. అది నిజమనేటువంటి మాట కవిత చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన అనేటువంటి ఒక హాట్ టాపిక్ ను కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కవిత, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? యా మురళి, గుడ్ మార్నింగ్. సో కవిత మరొకసారి టోన్ పెంచింది, ఇంకొక గేర్ ఎక్కువ వేసింది, నెక్స్ట్ గేర్ లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. సో కొత్త పార్టీ దిశగా అడుగులు పడబోతున్నాయా? కవిత చేస్తున్నటువంటి కామెంట్ చూస్తే ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని విమర్శిస్తూ కవిత మీడియాతో చేసినటువంటి చిట్ చాట్ ఏదైతే ఉందో చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాయి. అసలే నాకు తిక్కు ఎక్కువ, సో నేను అసలే మంచిదని కాదు, నా తిక్క చూస్తే మాత్రం అసలే బాగోదంటూ కూడా, నేను కేసీఆర్ అంత మంచోని కాదంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్. కేటీఆర్ ను ఉద్దేశించి దేశం బయట ఎక్కడో మీరు ఒక సోషల్ మీడియా సెల్ పెట్టుకొని నా పైన దాడులు చేస్తే మీకేం వస్తుంది? పార్టీ మీద దృష్టి పెట్టండి, పార్టీ ఎట్లా నడిపించాలో దృష్టి పెట్టండి, అంతేగాని పదవుల కోసం అహంకార పూరితంగా పోతంటూ కూడా విమర్శించింది. ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని విమర్శించింది స్పష్టంగా కనిపిస్తోంది. సో కవిత ఇక కొత్త పార్టీ దిశగా అడుగులు పడబోతున్నాయా అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఈ లేఖ బయటకు వచ్చిందో, లేఖ బయటకు ఎట్లా వచ్చిందో అది కావాలి, బయటికి రావాలి, దానిపైన డిస్కస్ చేయండి. ఆ కోవర్టులు ఎవరో బయటికి రావాలంటూ కూడా కవిత లేఖ గతంలో కూడా చాలా సార్లు లేఖలు రాయడం జరిగింది. ఆ లేఖల్ని కేసీఆర్ చదవగానే చింపేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఈ లేఖ మాత్రం ఎందుకు బయటకు వచ్చింది, ఈ లేఖను బయటికి లీక్ చేసిన వారు ఎవరంటూ కూడా అటు కవిత చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిందని చెప్పాలి. ఎప్పుడు కూడా అంటే బీజేపీలో కలపాలి, తను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి ప్రయత్నాలు చేశారు, కానీ అప్పుడు నేను దానికి అంగీకరించలేదు. సో బీజేపీలో కలిపేటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలకు తెరదీశారు కవిత. సో ఇప్పటికే పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారా అన్నటువంటి ఒక మీమాంస నడుస్తున్నటువంటి క్రమంలో కవిత ఇక లాంఛనంగా పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే చాలా విషయాల్లో కూడా కవిత మాట్లాడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి కూడా అగ్గి పుట్టించాలి, బట్ అంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ దానికి సంబంధించి ఒక ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ సభ సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు, ఇది హాస్యాస్పదం, ఎట్లా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ చాలా అంటే అర్థాలు బయటకు వస్తున్నాయి. అండ్ మోరోవర్ విషయం, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుంది, అసలు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆందోళన చేసిందా, గ్రామ స్థాయి నుంచి కేసీఆర్ కే నోటీసులు ఇస్తారంటూ పార్టీ లైన్ లో నడవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు పార్టీ నడిపించలేకపోతున్నారు, పార్టీని సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోతున్నారంటే ఇది ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని ఉద్దేశించి మాట్లాడింది స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో కోవట్టులు ఉన్నారు అంటే కోవట్టులు లేకుండా చూసుకోవాలి, కానీ ఆ నా పైన పడేస్తే ఏమొస్తుంది, నా లేఖను బయటికి తీసుకొచ్చింది ఎవరు, ఆ లేఖ బయటికి ఎట్లా వచ్చింది అన్నది కవిత చేసినటువంటి స్పష్టమైనటువంటి కామెంట్. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి తన పైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తనని ట్రోల్ చేస్తున్నారంటూ కూడా కవిత చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో, ఆ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడే కవిత రాజీనామా చేస్తా ఎమ్మెల్సీ పదవి కంటే కేసీఆర్ వద్దంటేనే ఆ రోజు రాజీనామా చేయకుండా ఉన్నాను, సో కేసీఆర్ మాట ప్రకారమే రాజీనామా చేయలేదు, లేదంటే ఆ రోజే పదవిని రాజీనామా చేసి ఆరోపణలు ఎదుర్కొనేది అన్నట్టు కూడా కవిత చాలా కామెంట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణ పైన కుట్రలు ఇస్తున్నాయి. ఈ కుట్రను వదిలేసి నాకు నీతులు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు బనకచర్ల ప్రాజెక్టు పైన ఎట్లాంటి కార్యాచరణ ఇంతవరకు తీసుకోవట్లేదు. సో తెలంగాణ నీటికి
ఎఫెక్ట్ అవుతున్నటువంటి క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు కూడా మహానాడులో మాట్లాడడం జరిగింది. గోదావరి ప్రాజెక్ట్ ని అడ్డు రాలేదు, బనకచెర్లకు బీఆర్ఎస్ పార్టీ అడ్డొస్తోంది, తెలంగాణ అడ్డొస్తుంది అంటూ కూడా చేసిన కామెంట్. మీరు ఆ ప్రాజెక్టు పైన కార్యాచరణ చేయకుండా నాకెందుకు నీతులు చెప్తున్నారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ కవిత చేయడం జరిగింది. తో పాటు బనకచెర్ల ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించాలంటూ కూడా చాలా సీరియస్ కామెంట్ చేసింది. 200 టీఎంసీల నీళ్లు అదనంగా ఏపీకి తరలించడానికే బనకచెర్ల ప్రాజెక్ట్ తీసుకొస్తే దానిపైన ఇట్లాంటి ఆందోళనలు ఇప్పటి వరకు చేయట్లేదు, అసలు పార్టీని సమర్థవంతంగా నడిపించేటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి తోటి చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాతనే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది రూపకల్పన జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఆందోళనలు చేయడం లేదు. సో ఈ టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్యంతో తెలంగాణ పైన కుట్ర జరుగుతుంది, బనకచెర్ల ప్రాజెక్ట్ విషయం కూడా అదే జరుగుతుందంటూ కూడా కవిత కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. కానీ నన్నేమి చేయలేక నా పైన కేసులు పెడుతున్నారు, ఎమ్మెల్సీగా రాజీనామా చేయొద్దంటూ కూడా ఆ రోజు కేసీఆర్ చెప్తేనే నేను రాజీనామా చేయలేదు. అండ్ ఇప్పటికీ కూడా కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత, అంటే కవిత లేఖ ఏదైతే ఆ 24 గంటల సమయం ఉందో అమెరికాలో ఉన్నప్పుడు, అమెరికా నుంచి వస్తున్నటువంటి క్రమంలో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కవిత లేఖ సంచలనంగా మారింది. అది బయటకు వచ్చిన తర్వాత కవిత ఆ లేఖను తానే రాసా అంటూ ఒప్పుకోవడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి అంశాలని కేసీఆర్ దృష్టికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. గతంలో కూడా చాలా లేఖలు రాసాం, ఏ లేఖ బయటికి రాంది, ఈ లేఖ బయటకు ఎందుకు వచ్చింది, ఆ దయ్యాలు ఎవరు, ఆ దేవుడి చుట్టూ ఉన్నటువంటి కోవటర్లు ఎవరు, బయటికి రావాలన్నటువంటి స్టాండ్ ని ఇంకొంచెం సీరియస్ చేసింది కవిత ఈ రోజు. సో నా పైన నిందలేస్తే అసలే ఊరుకోను, నేను అసలే మంచిదాన్ని కాదు, నాకు అసలే తిక్కదాన్ని అంటూ కూడా చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ నేను అసలే మొండిదాన్ని, జగమొండినంటూ కూడా తిహార్ జైలు నుంచి లిక్కర్ స్కామ్స్ కేసులో బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి టైంలో కవిత చేసినటువంటి కామెంట్స్ అండ్ ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్, అప్పటి నుంచి కూడా కవిత 2వ లైన్ లోనే ఉన్నారు. సో పార్టీ లైన్ కు బయటనే ఉన్నారు. మొన్నే సింగరేణి జాగృతి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, జాగృతి కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సో కవిత తాను వెళ్ళడానికి సిద్ధమైంది, తనను పంపిస్తున్నారా తిని వెళ్తున్నారా అంటే అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ గా పంపిస్తే తిను బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో కూడా పార్టీలో ఉన్న కోవట్టులు ఎంపీగా నన్ను ఓడించారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అంటే కోవట్టులు 2019లోనే కేసీఆర్ చుట్టూ ఉన్నారు, ఆ కోవట్టులే కవితను ఓడించారు నిజామాబాద్ లో అంటూ కూడా ఆయన ఒక సంచలన కామెంట్ చేయడం జరిగింది. అప్పుడు జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కూడా కేసీఆర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, జిల్లాలో తన జిల్లా కాబట్టి ఓటమి పాలయ్యారు కాబట్టి సో ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ కూడా కేసీఆర్ చెప్పారంటూ కూడా ఆ కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా కవిత సంచలన కామెంట్ చేయడం జరిగింది. 2006లో కడుపులో బిడ్డను పెట్టుకుని కేసీఆర్ కోసం తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన, ట్విట్టర్ లో పోస్టులు పెడితే సరిపోతుందా, పార్టీ నడుస్తుందా అంటూ కూడా కేటీఆర్ ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్. ఎందుకంటే ట్విట్టర్ లో పోస్టులు పెట్టేది కేటీఆర్. సో దేశం బయట ఉండి సోషల్ మీడియా తోటి నా పైన ట్రోల్ చేపిస్తే నాకేం వస్తుంది, మీకేం వస్తుంది, అండ్ ట్విట్టర్ లో పోస్టులు పెడితే కాదు, ప్రజాక్షేత్రంలో ఉండాలి, ఆందోళనలు చేయాలి, ఒక ఉద్యమాన్ని రేకెత్తించేలాగా కేసీఆర్ ఎట్లా నడిపించారో పార్టీని అట్లా కేటీఆర్ నడిపించాలి అన్నది ఆమె చేసినటువంటి కామెంట్. అంటే ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ చేతిలో కాదు, పార్టీ మొత్తం కూడా కేటీఆర్ చేతిలోనే నడుస్తోంది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ నాయకుల కాలేజీల పైకి బుల్డోజర్లు వెళ్తే అడ్డుకున్నామా, పార్టీకి సంబంధించినటువంటి కాలేజీల నాయకులు అంటే వాళ్ళ కాలేజీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు, పల్లరాజేశ్వరరెడ్డి కానీ లేదంటే మల్లారెడ్డి కానీ వీళ్ళ కాలేజీలో గోడలు కూడా కూల్ చేయడం జరిగింది ఆ రోజు హైడ్రా వచ్చినటువంటి క్రమంలో. సో ఆ రోజు పార్టీ ఏ సిద్ధాంతం తీసుకుంది, ఏం లైన్ తీసుకుంది, అసలు పార్టీ కార్యాచరణలు ఏమున్నాయి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేస్తూ నేను అసలే మంచిదాన్ని కాదు, నా జోలికి రావద్దు, తెలంగాణ అన్నటువంటి సోయితోటి, తెలంగాణ అన్నటువంటి సెంటిమెంట్ తోటి పార్టీ పనిచేయడం లేదు, కేవలం ట్విట్టర్ వరకే పోస్టుల వరకే పరిమితం అవుతున్నారు, పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తలేరు, ఇప్పటి వరకు తెలంగాణ స్ఫూర్తిని మర్చిపోయే విధంగా నేతలు పనిచేస్తున్నారు, తెలంగాణ సెంటిమెంట్ ను లేకుండా ఒక ఫక్తు రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేతిలోకి వచ్చింది, కేటీఆర్ సమర్థవంతంగా నడిపించడం లేదు అని కవిత వ్యాఖ్యలో మనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు నేను దరిదాపు 100కు పైగా లేఖలు రాసిన నా తండ్రికి, లేఖ రాస్తే తప్పే ఉంది, ఆ లేఖలో ఉన్నటువంటి తప్పుడు అంశాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీలో మీరు పెంచి పోషించినటువంటి ఎంపీలు కొంతమంది ఉన్నారు, సో అందులో కోవట్లు ఎవరున్నారు, ఇంట్లో ఉన్నటువంటి కోవట్లు ఎవరు, సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కవిత చేసినటువంటి ఆరోపణలో కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ కవిత రాజీ అనేది లేదు,
ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటాను, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అన్న సంకేతాన్ని మాత్రం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్ కానీ, కేటీఆర్ ను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్స్ కానీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.